అన్యాయము ఈ ఒక్క బాధిత కుటుంబాలకు జరిగిన విషయం కాదు. మొత్తం తెలంగాణలో సామాజిక వర్గానికి ఇది జరిగిన విషయంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు భావిస్తూ ఇక్కడ సహజ సిద్ధ సూత్రాలకు అనుకూలంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదని ఆ ఫ్యాక్ట్స్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, నిన్న ఎస్పీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో, మరి ఆ డిఎస్పీ గారు మరి బిహేవ్ చేసే పద్ధతి ఉందో అది వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళని కవర్ చేసుకోవడానికి అందులోనే ప్రస్ఫుటంగా తేటతెల్లం అవుతుంది. ఆ ఏదైతే మరి దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అక్కడే కొంటే 50 రూపాయలకు సరే వాళ్ళ పద్ధతి ప్రకారం పెట్టుకున్నారు. కానీ 100 రూపాయలు ప్రవేశానికి ఎవరైతే అడిగినరో అక్కడ ఎవరు పూజారి అడిగారా, బ్రాహ్మణుడు అడిగారా, ఎవరు అడిగారు, ఎందుకు అడిగినారు, ఎక్కడైతే దేనివల్ల ఈ సమస్య పుట్టిందో ఆ సమస్యలోనికి ఏ పోలీసు వారు కూడా వెళ్ళలేదు, ఏ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వెళ్ళలేదు, వాళ్ళని ఎవరిని కూడా ఎగ్జామిన్ చేయలేదు, వాళ్ళని ఎక్యూజ్డ్గా వాళ్ళు చూపించలేదు. కాబట్టి ఇక్కడ మూలములనే ఏదో ఒకటి అందులో తప్పిదం జరుగుతున్నది, దాపరికం జరుగుతుంది, వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తున్నట్లు ఈ కేసు కనపడుతుంది. కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఇవైతే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు స్పందిస్తున్నాయో, రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయో, మరి విశారదన్ మహారాజ్ కృష్ణన్నది గారు చెప్పినట్లు ఈ సంఘటన ఇంతటితో ఆగదు. ఈ సంఘటనకు ఒక నిజమైన ఒక ఫేర్ ఎంక్వైరీ డీజీపీ గారు ఇప్పుడే, నేను విశారదన్ మహారాజ్ గారికి వచ్చింది ఇప్పుడే, మరి 1 గంటకు టైం ఇచ్చారని. కాబట్టి ఇక్కడి నుంచి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పి ఒక ఫేర్ మొదటి నుంచి అక్కడే లోకల్ ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎట్లా పుట్టింది, పుట్టడానికి కారణమేంది, ఎందుకంటే ఎవడైతే వాళ్ళు ప్లాన్ చేసినారో, ఎవరి మైండ్ లోకి వెళ్ళి ఈ యొక్క అన్యాయం అద్రగనం పుట్టిందో వాళ్ళందరి మీద కేసు పెట్టి తర్వాత వీళ్ళ ఏదైతే యాక్షన్ అయిందో అది తర్వాత విషయాలు. కానీ అసలు విషయంలోకి వెళ్ళకుండా వాళ్ళు ఏదో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోకుండా వాళ్ళే కోసుకొని కొట్టుకొని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి తీసి అతని మీద, గణేష్ మీద పెట్టడము. తర్వాత గణేష్ భార్య మరి ఒక చిన్న అంటే అట్టడుగు ఒక ఆదిజాతి కులంలో పుట్టి, పిచ్చకుంట్ల కులంలో పుట్టి, మరి వాళ్ళు ఎస్సీ ఎవరు వాళ్ళ వదిన ఇద్దరు కూడా ఎస్సీలకు పుట్టినటువంటి ఒక బిడ్డలు, వాళ్ళు ఎస్సీలు, జాతి రూపంగా వాళ్ళు ఎస్సీలు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద కేసు పెట్టడానికి కూడా ఎంతో పోరాటం చేసి పెట్టించుకోవాల్సిన అవసరం ఏముంది. కాబట్టి ఇది మరి అగ్రకుల యొక్క ఆధిపత్యాన్ని కవర్ చేసుకోవడానికి, దాచుకోవడానికి, బీసీల మీద ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల మీద అన్యాయం, అద్రగనము, విద్రోహాలు జరుగుతున్నాయో ఇది సివిల్ వార్కు దారి తీయకుండా, మరి యొక్క జాతి వివాదానికి దారి తీయకుండా ఒక ఫేర్ అండ్ ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ డీజీపీ గారి సమక్షంలో ఒక ఇండిపెండెంట్ వాళ్ళని నియుక్తించి అటువంటి ఒక న్యాయబద్ధమైన మనకి ధర్మ సూత్రాలకు అనుగుణంగా ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ ఆదుకునేది విషయం వేరు. వాళ్ళకి ఇల్లు ఇచ్చేది, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేది, ఆర్థిక సాయం చేసేది అది వేరు. కానీ ఎక్కడైతే ఈ జస్టిస్ జరిగిందో, చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ఇట్లా అన్యాయం చేసినారో ఆ చట్టానికి సరి అయిన, వాళ్ళు వయలేట్ చేసినందుకు సరి అయిన శిక్షలు పడాలా, సరి అయిన సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. అప్పుడే ప్రజలకు వారి మీద నమ్మకం కలుగుతుంది. లేకపోతే గవర్నమెంట్కు ఉన్నటువంటి ఇమేజ్, రెప్యుటేషన్ రోజుకు దిగజారి వాళ్లకు తీరని నష్టము కలుగుతుందని హెచ్చరిస్తూ